అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏసర్బవరం ఎంబీపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలు వైసీపీ పార్టీ వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం ఉద్దేశించి మాట్లాడుతూ ఎంబీపట్నం గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. అనంతరం ఓటు వేసే విధానాన్ని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వేసిన రోడ్లు గుంతలు పడితే కనీసం మరమ్మతులు కూడా చేయలేకపోయారని, అలాగే తాండవ ప్రధాన గేట్లు మరమ్మతులు చేయలేకపోయినా వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపప్ప, ఎంబీపట్నం టీడీపీ నాయకులు పల్లి బాపన్న నాయుడు, కిల్లాడ నోకరాజు, వర్రే తాతబాబు, మాజీ ఎంపీపీలు విజయ్ కుమార్, సన్యాసి దేముడు, మాజీ జడ్పీటీసీ కనక సత్యనారాయణ, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందుపల్లి వెంకటరమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండో కూడా వేసి ఇద్దరిని గెలిపిస్తే సీఎం రమేష్ కూడా పెద్ద మంచి అయినా 2 సార్లు రాజ్యసభ గెలిచాడు. ప్రధానమంత్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇది కావాలని అడిగి సత్తా ఉంది. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసి ముత్యాలనాయుడు ఉన్నారు, చూసారు ఎప్పుడన్నా? పోలవరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కడితే కొన్ని లక్షల ఎకరాలు నీరు వస్తుంది. చంద్రబాబు టైంలో 72% పూర్తి చేస్తాం. వీడు వచ్చి 5 సంవత్సరాల్లో 1% కూడా పూర్తి చేయలేదు. మరి ఎందుకంటే మనం ఓటు వేయాలా? ఎందుకు ఓటు వేయాలా? అంతే కదమ్మా. మనం అంటాడు నేను హామీలన్నీ నెరవేర్చానని. ఎక్కడ నెరవేర్చాను చెప్పండి, ఎక్కడ చెప్పాలండి? దీంట్లో కొన్ని ఉన్నాయి, నేను అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. మీరు ప్రత్యేక హోదా ఇస్తారని తప్పుడు మీ అందరికీ తెలుసు. పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. అలాగే మీ ఊర్లో ఏ పనికైనా సరే అడ్డు పెట్టేవాడు కాదు. చెయ్యి ఎవరు చేసినా మా ఊరికే కదా అనేవాడు. కానీ ఇప్పుడున్న నాయకులు ఎలాగంటలే ఆడవాడు చేయడానికి ఈడవాడు చేయడానికి అని మాట్లాడే పరిస్థితి. ఏది తెలిసింది లేదు కానీ మాటలు ఎక్కువైపోయాయి. అంటే మీ అందరినీ కోరిక ఏంటంటే రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖు, ఇక్కడ లేదు 4-5 రోజులు అంతే. 13వ తారీఖుని జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. 10వ పోటీ చేయడం. జీవితంలో 10 సార్లు పోటీ చేసాడు ఎవరు ఉండరు. ఎన్టీ రామారావు గారి దయ వల్ల అవకాశం నాకు వచ్చింది. అంటే 10వ కూడా మీరు గెలిపించి మీకు సేవ చేసి, గ్రామాల్లో ఏమీ లేకపోతే ఫ్యూచర్లో పిల్లలకి మనం ఏమిస్తాం, మనం ఏం అందిస్తాం, అవన్నీ కూడా ఆలోచించాలి. రోజు అమ్మ చికెన్ కర్రీ వండి పెడితే అయిపోద్దా? మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుందన్నది మీరు గ్రహించాలి. చాలామంది గ్రామంలో పెద్దలు పరిపాలించారు, అంతా అవమానాలు పొందారు ఆ పార్టీలో, మీ అందరికీ తెలుసు కదా. అందువల్ల మీరు గ్రహించండి, నాయకుడంటే నమ్మకం, నాయకుడంటే నమ్మకం, భరోసా, ప్రజలకు ఇచ్చే భరోసా. సంక్షేమం అంటే పెన్షన్ అందరూ ఇస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇస్తుంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత రైస్ ఇస్తుంది. మరి అదొకటైనా మనకి? మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఎలా బతుకుతారు, మన గ్రామాలు ఎలా డెవలప్ అవుతాయి? మరి అవేమీ లేకపోతే ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈవేళ ఎంతమంది యువత ఉంది, పిల్లల్ని కష్టపడి ఎందుకు పెంచుకుంటారు? వాళ్ళ భవిష్యత్తు